ఇండియాలో 1977 టైంకి కొన్ని గవర్నమెంట్ పాలసీస్ కారణంగా కోకోకోలా అండ్ పెప్సీ లాంటి ఫారెన్ కంపెనీస్ అన్ని ఇండియా నుండి వెళ్ళిపోయాయి. అండ్ అదే టైంలో ఈ కూల్ డ్రింక్ బిజినెస్ సొంతం చేసుకోవాలనుకున్న పార్లే కంపెనీ ఇండియాలో లోకల్ గా దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తో సొంతంగా ఒక సాఫ్ట్ డ్రింక్ తయారు చేసింది. అదే థమ్స్ అప్. ఈ సాఫ్ట్ డ్రింక్ తెలియని వాళ్ళు కానీ టేస్ట్ చేయని వాళ్ళు కానీ ఆల్మోస్ట్ ఎవ్వరు ఉండరు. అయితే కోకోకోలా పెప్సీ లాంటి ఫారెన్ కంపెనీస్ ని ఎదుర్కొని ఇండియాలో థమ్స్ అప్ నెంబర్ 1 కంపెనీగా ఎలా ఎదిగింది? ఒకప్పుడు ఇండియన్స్ కి ఎంతో ఫేవరెట్ కూల్ డ్రింక్ గా ఉంటూ పార్లే కంపెనీకి కొన్ని వందల కోట్ల రూపాయలు లాభాలిచ్చిన థమ్స్ అప్ ని రమేష్ చౌహాన్ గారు కోకోకోలా లాంటి ఫారెన్ కంపెనీస్ కి అసలు ఎందుకు అమ్మేశారు? సారీ, అమ్మడం కాదు, అమ్మేసేలా చేశారు. థమ్స్ అప్ ని ఇండియాలో ఓడించాలనుకున్న కోకోకోలా కంపెనీ అది సాధ్యం కాక థమ్స్ అప్ కి ఉన్న అన్ని దారులు మూసేసి ఫైనల్ గా తనకే అమ్మేసేలా చేసింది. అయితే దీని వెనక కోకోకోలా కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన జీనియస్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1950లో ఇండియాలో అడుగుపెట్టిన కోకోకోలా కంపెనీ 1975 వరకు అంటే సుమారు 25 సంవత్సరాల పాటు ఇండియాలో అద్భుతంగా బిజినెస్ చేసి ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తూ ఇండియాలోనే అతిపెద్ద సాఫ్ట్ డ్రింక్ కంపెనీగా ఎదిగింది. కానీ ఇక్కడే ఫస్ట్ టైం కోకోకోలా కంపెనీకి బ్రేక్ పడింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీని ఓడించి 1977లో పవర్లోకి వచ్చిన జనతా పార్టీ. ఎలా అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 1974లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదే ఫెరా, ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే అప్పటి వరకు విదేశాలకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాలో విచ్చలవిడిగా వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించుకుంటున్నాయి. కానీ ఇండియాలో ఇంత బిజినెస్ చేసుకుంటున్న ఈ విదేశీ కంపెనీలు ఏవి కూడా వాళ్ళకొస్తున్న లాభాల్లో ఈవెన్ 1% కూడా తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవారు కాదు. అంతేకాకుండా ఇండియాలో వాళ్ళు సంపాదిస్తున్న డబ్బంతా కూడా తిరిగి వాళ్ళ దేశాలకి తీసుకెళ్లిపోవడంతో ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతుండేవి. సో దీన్ని అరికట్టాలనే ఇంటెన్షన్ తో 1974లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఇండియాలో ఫెరా చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చట్టం ప్రకారం ఇండియాలో బిజినెస్ చేస్తున్న ఏ ఫారెన్ కంపెనీ అయినా సరే ఆ బిజినెస్ లో 60% వాటా ఇండియన్స్ కి ఇవ్వాలి, ఎక్సెప్ట్ కొన్ని టెక్నాలజీ కంపెనీస్ తప్ప. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చట్టం అమెరికాకి చెందిన కోకోకోలా కంపెనీకి కూడా వర్తిస్తుంది. సో ఎలా అయినా ఈ చట్టం నుండి తప్పించుకోవాలనుకున్న కోకోకోలా కంపెనీ ఏం చేసిందో తెలుసా? అసలు కోకోకోలా ఒక సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీయే కాదని కేవలం సాఫ్ట్ డ్రింక్స్ కి కెమికల్ ఫార్ములాస్ కనిపెట్టే ఒక టెక్నాలజీ కంపెనీ మాత్రమే అని చెప్పి ఇండియాలో ఫెరా చట్టం నుండి తప్పించుకోవడానికి ట్రై చేసింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ చట్టం కొన్ని టెక్నాలజీ కంపెనీస్ కి అప్లై అవ్వదని. సో ఆ లూప్ హోల్ ని యూజ్ చేసి కోకోకోలా తప్పించుకోవాలనుకుంది. కానీ ఇక్కడ కోకోకోలా కంపెనీకి ఒక ట్విస్ట్ ఎదురైంది. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ పవర్ లోకి వచ్చింది. అప్పటి ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్న జార్జ్ ఫెర్నాండెస్ కోకోకోలా కంపెనీ ఫెరా చట్టం నుండి తప్పించుకోవడానికి చేసిన అపీల్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. దీంతో ఇండియన్ గవర్నమెంట్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోకోకోలా అడిగిన ఎక్సెంప్షన్స్ కి ఒప్పుకోలేదు. ఫైనలీ 1977లో కోకోకోలా కంపెనీ ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్ని క్లోజ్ చేసుకుని వెళ్లిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చట్టం వచ్చిన తర్వాత చాలా ఫారెన్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ లో 60% వాటాని ఇండియన్స్ కి ఇచ్చి హ్యాపీగా వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేసుకున్నాయి. కానీ కోకోకోలా కంపెనీ మాత్రం అలా ఎందుకు చేయలేదో తెలుసా? వాళ్ళ బిజినెస్ లో 60% వాటా ఇండియన్స్ కి ఇస్తే అప్పుడు వాళ్ళ కూల్ డ్రింక్ లో యూజ్ చేస్తున్న సీక్రెట్ ఫార్ములాని కూడా ఇండియన్స్ కి చెప్పాలి. సో ఎప్పటికైనా ఆ సీక్రెట్ ఫార్ములాని బయట పెట్టకూడదనుకున్న కోకోకోలా కంపెనీ మొత్తానికి 1977లో ఇండియా నుండి వెళ్లిపోయింది. సో అప్పటి వరకు కూల్ డ్రింక్స్ కి బాగా అలవాటు పడిన ఇండియన్స్ కి సడన్ గా ఇప్పుడు అవి లేకపోవడంతో మార్కెట్ లో కూల్ డ్రింక్స్ కి చాలా ఎక్కువగా డిమాండ్ పెరిగింది. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో ఇండియాలో బాగా ఫేమస్ అయిన పార్లే కంపెనీ కోకోకోలా వదిలేసిన బిజినెస్ ని సొంతం చేసుకోవాలనే ఇంటెన్షన్ తో ఒక కూల్ డ్రింక్ లాంచ్ చేసింది. అదే థమ్స్ అప్. థమ్స్ అప్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికీ దీని లెగసీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మార్కెటింగ్ అండ్ యాడ్ క్యాంపెయిన్ కోసం పక్కన పెడితే థమ్స్ అప్ లో ఉండే యూనిక్ టేస్ట్ ఏదైతే ఉందో అది ఎంతో మంది ఇండియన్స్ ని కట్టిపడేసింది. అండ్ ఈవెన్ కోకోకోలా ఇండియా నుండి వెళ్లిపోయిన 2 సంవత్సరాల్లోనే థమ్స్ అప్ మాక్సిమం మార్కెట్ షేర్ ని సొంతం చేసుకుంది. ఇదే టైంలో క్యాంపాకోలా, డూక్స్ లాంటి కొన్ని లోకల్ కంపెనీస్ ఈ బిజినెస్ లో నెంబర్ 1 అవ్వడానికి ఎంత ట్రై చేసినా థమ్స్ అప్ ని మాత్రం బీట్ చేయలేకపోయేవి. అండ్ ఈవెన్ కోకోకోలా కంపెనీ ఇండియా నుండి వెళ్లిపోయిన టైంలో ఆ కంపెనీలో పనిచేసిన చాలా మంది సడన్ గా జాబ్స్ కోల్పోయారు. సో తిరిగి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్ తో అప్పటి జనతా గవర్నమెంట్ ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. అదే 77. బట్ అన్ఫార్చునేట్లీ థమ్స్ అప్ కి ఉన్న మార్కెట్ షేర్ అండ్ కాంపిటీషన్
కాంపిటీషన్ కారణంగా ఈవెన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన 777 కూడా మార్కెట్ లో ఎక్కువ రోజులు కొనసాగలేదు. సో 1990s వరకు ఇండియాలో కేవలం థమ్స్అప్ అండ్ క్యాంపా కోలా మాత్రమే మేజర్ గా పోటీ పడేవి. కానీ ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. 1969 లో కోకోకోలా కంపెనీ కాంపిటీషన్ తట్టుకోలేక ఇండియా నుండి ముందుగానే వెళ్లిపోయిన పెప్సీ కంపెనీ 1985 లో మళ్ళీ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ దానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఫైనల్ గా 1989 లో టాటా గ్రూప్ తో కలిసి ఒక జాయింట్ వెంచర్ ద్వారా మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది. కానీ ఈసారి కూల్ డ్రింక్స్ అమ్మే కంపెనీలా కాకుండా చిప్స్ తయారు చేసే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీగా ఇండియాలోకి ఎంటర్ అయింది. దీని కారణంగానే పెప్సీ కంపెనీకి సంబంధించిన లేస్ చిప్స్ ఫస్ట్ టైం ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. స్లోగా పెప్సీ కంపెనీ మెరిండా, 7up లాంటి డ్రింక్స్ ని లాంచ్ చేసి ఇండియాలో థమ్స్అప్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేసింది. కానీ అప్పటికే ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ లో థమ్స్అప్ కంపెనీ 80% మార్కెట్ షేర్ ని సొంతం చేసుకుని నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది. 1977 లో ఇండియన్ మార్కెట్ నుండి సడన్ గా వెళ్లిపోయిన కోకోకోలా కంపెనీ మళ్ళీ ఎలాగైనా ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే ఎకనామిక్ రిఫార్మ్స్. 1991 లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ ని అడాప్ట్ చేసుకుంది. అంటే అప్పటి వరకు ఫారిన్ కంపెనీస్ అన్ని ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి లేకుండా విధించిన చట్టాలన్నీ తొలగించి ఇండియాలో ఏ కంపెనీ అయినా ఫ్రీగా బిజినెస్ చేసుకునేలా లిబరలైజ్ చేసింది. సో ఎన్నో సంవత్సరాలుగా మళ్ళీ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కోకోకోలా కంపెనీకి ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఫైనలీ 1977 లో ఇండియా నుండి వెళ్లిపోయిన కోకోకోలా కంపెనీ హ్యాపీ టు హియర్ అనే ట్యాగ్ లైన్ తో 1993 లో మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది. కానీ ఇక్కడ కోకోకోలా కంపెనీ చేసిన తప్పు ఏంటంటే ఒకప్పుడు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న కోకోకోలా మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ అయితే వెంటనే కస్టమర్స్ అంతా కోకోకోలా డ్రింక్స్ నే ఎక్కువగా కొంటారనుకుంది. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అండ్ ఈవెన్ కోకోకోలా కంపెనీ మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ అయింది అనే విషయాన్ని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. సో ఎలాగైనా వాళ్ళ డ్రింక్స్ కి మార్కెటింగ్ చేసుకోవాలనుకున్న కోకోకోలా దానికోసం ఎన్ని యాడ్స్ వేపించినా ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా ఏది కూడా వర్క్ అయ్యేది కాదు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? పార్లే కంపెనీ లాంచ్ చేసిన థమ్స్అప్ కూల్ డ్రింక్. ఇండియాలో కోకోకోలా లేని టైంలో వచ్చిన థమ్స్అప్ కూల్ డ్రింక్ కేవలం 2 సంవత్సరాల్లోనే టోటల్ ఇండియన్స్ ని కోకోకోలా మర్చిపోయేలా చేసిందంటే ఒక్కసారి ఆలోచించండి ఈ డ్రింక్ ఇండియన్స్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో. సో ఇండియా వ్యాప్తంగా థమ్స్అప్ కి ఉన్న డిమాండ్ చూసిన కోకోకోలా ఎలా అయినా నెంబర్ 1 అవ్వడానికి చాలా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసింది. కానీ నో యూజ్. ఫైనల్లీ థమ్స్అప్ ని ఓడించడానికి లూప్ హోల్స్ వెతుకుతున్న టైంలో కోకోకోలాకి కనిపించిన ఒక లూప్ హోలే ప్రొడక్షన్ ప్లాంట్స్. అర్థం కాలేదా? చెప్తా చూడండి. థమ్స్అప్ కంపెనీ ఇండియా వ్యాప్తంగా వాళ్ళ కూల్ డ్రింక్స్ ని సప్లై చేయడానికి టోటల్ 62 ప్రొడక్షన్ ప్లాంట్స్ ని ఆపరేట్ చేస్తుంది. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ 62 ప్రొడక్షన్ ప్లాంట్స్ లో కేవలం 4 ప్లాంట్స్ మాత్రమే థమ్స్అప్ కంపెనీ సొంత ప్రొడక్షన్ ప్లాంట్స్. మిగిలిన 58 ప్రొడక్షన్ ప్లాంట్స్ ని కూడా ఈ కంపెనీ లీజ్ కి తీసుకుని రన్ చేసేది. సో ఈ ఒక్క పాయింట్ కోకోకోలా కంపెనీకి తెలిసిన వెంటనే థమ్స్అప్ కంపెనీకి సొంతం కానీ టోటల్ 58 ప్రొడక్షన్ ప్లాంట్స్ ని కొనేసి కోకోకోలా కంపెనీ తన సొంతం చేసుకుంది. దీని కారణంగా ఈ కంపెనీ రాత్రికి రాత్రే ఇండియాస్ బిగ్గెస్ట్ సాఫ్ట్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరర్ గా మారిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు థమ్స్అప్ కంపెనీ దగ్గర కేవలం 4 ప్రొడక్షన్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ 4 ప్లాంట్స్ తో ఇండియా వ్యాప్తంగా వాళ్ళ డ్రింక్స్ కి ఉన్న డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదనుకున్న పార్లే గ్రూప్ చైర్మన్ రమేష్ చౌహాన్ గారు ఫైనలీ 1993 లో పార్లే గ్రూప్ అండర్ లో ఉన్న థమ్స్అప్ తో పాటు లిమ్కా, గోల్డ్ స్పాట్ అండ్ సిట్రస్ లాంటి లీడింగ్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ ని $60 మిలియన్ కి కోకోకోలా కంపెనీకి అమ్మేశారు. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే నిజానికి కోకోకోలా కంపెనీ థమ్స్అప్ ని కొనడానికి కారణం వాళ్ళ బ్రాండ్ నేమ్ తో అమ్ముకోవడానికి కాదు, కేవలం వాళ్ళ బ్రాండ్ కి ఇండియాలో అడ్డు తొలగించాలని మాత్రమే. అర్థం కాలేదా? అయితే ఇది చూడండి. 1993 లో కోకోకోలా కంపెనీ థమ్స్అప్ ని కొనేసిన తర్వాత ఇమీడియట్ గా ఇండియాలో థమ్స్అప్ తయారు చేయడం ఆపేసి కనీసం థమ్స్అప్ బాటిల్ మూత కూడా ఇండియన్స్ కి కనపడకుండా చేసేసింది. కానీ మన ఇండియన్స్ అంతకంటే తెలివైన వాళ్ళు కదా. మార్కెట్ లో థమ్స్అప్ లేకపోతే పెప్సీ తాగడం మొదలు పెట్టారు కానీ తిరిగి మళ్ళీ కోకోకోలా జోలికి కూడా వెళ్ళలేదు. సో ఫైనల్ గా కోకోకోలా కంపెనీకి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే ఇండియాలో తయారైన ఈ థమ్స్అప్ ని ఏం చేసినా ఇండియన్స్ కి దూరం చేయలేం. సో ఇంకా చేసేదేం లేక ఫైనల్ గా కోకోకోలా కంపెనీ వాళ్ళ బ్రాండ్ లోగో వేసుకుని థమ్స్అప్ ని 1997 లో మళ్ళీ ఇండియాలో రిలీజ్ చేసింది. అండ్ ఇప్పుడు దీని రేంజ్ ఏంటో తెలుసా? టోటల్ ఇండియన్ మార్కెట్ లో ఎన్ని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ ఉన్నా కేవలం ఒక్క థమ్స్అప్ మాత్రమే 20% మార్కెట్ షేర్ సొంతం చేసుకుని ఇండియాలో ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో ఫైనలీ ఇప్పటి వరకు అసలు థమ్స్అప్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎదిగింది, అండ్ ఈవెన్ కోకోకోలా కంపెనీ దాన్ని ఎలా సొంతం చేసుకుంది అనే దాని కోసం చూసాం.
కోసం. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. అదే థమ్స్ అప్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అసలు థమ్స్ అప్ నెంబర్ 1 అవ్వడానికి దాని టేస్ట్ ఒక్కటే కాదు, దాని మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది. అండ్ ఈ స్ట్రాటజీని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది కూడా ఒక భారతీయుడే. ఆయనే మిస్టర్ రమేష్ చౌహాన్. 1980s లో థమ్స్ అప్ కంపెనీ క్యాంపాకోలా, 77 లాంటి లోకల్ ఇండియన్ బ్రాండ్స్ తో పోటీ పడుతున్న టైంలో థమ్స్ అప్ కి మార్కెటింగ్ అండ్ యాడ్స్ డిజైన్ చేయడం కోసం రమేష్ చౌహాన్ గారు ఒక యాడ్ ఏజెన్సీకి వెళ్లారు. అదే అంబియన్స్ అడ్వర్టైజింగ్. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే ఆ యాడ్ ఏజెన్సీకి ఎలాంటి బ్రాండ్ నేమ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదు. కానీ రమేష్ చౌహాన్ గారు థమ్స్ అప్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ట్యాగ్ లైన్ అలాగే ఒక అడ్వర్టైజ్మెంట్ ని డిజైన్ చేయమని చెప్పి వెళ్లిపోయారు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలనుకున్న అంబియన్స్ అడ్వర్టైజింగ్ కంపెనీ CEO అశోక్ కురియన్ గారు దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. థమ్స్ అప్ కి కోకోకోలా అండ్ పెప్సీ కంటే ఒక స్ట్రాంగ్ ఫిజీ టేస్ట్ ఉంటుంది. సో దాన్ని ఒక సక్సెస్ కి సింబల్ గా పోర్ట్రేట్ చేసేలా టేస్ట్ ద థండర్ అనే ట్యాగ్ లైన్ తో ఒక యాడ్ డిజైన్ చేశారు. ఈ యాడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ తో అడ్వెంచరస్ స్టంట్స్ చేపించి ఫైనల్ గా వాళ్ళ సక్సెస్ కి థమ్స్ అప్ నే ఒక రీజన్ గా చూపిస్తూ అండ్ ఆ సక్సెస్ సెలబ్రేషన్ కి థమ్స్ అప్ కి మించిన కూల్ డ్రింక్ లేనట్టు పోర్ట్రేట్ చేస్తూ యాడ్ డిజైన్ చేశారు. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసా? మీరు చెప్తే నమ్మరు. ఇప్పటికీ కోకోకోలా కంపెనీ థమ్స్ అప్ కోసం రమేష్ చౌహాన్ గారు 1980s లో డిజైన్ చేపించిన ఈ అడ్వర్టైజ్మెంట్ మోడల్ నే ఫాలో అవుతుంది. కావాలంటే మీరు ఇప్పుడు కూడా చూడండి. నార్త్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ సెలబ్రిటీస్ తో యాడ్స్ చేపిస్తే సౌత్ ఇండియాలో ఒక్కో రీజియన్ లో టాప్ పొజిషన్ లో ఉన్న సెలబ్రిటీస్ తో యాడ్స్ చేపిస్తుంది. లైక్ చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ. బట్ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఏ సెలబ్రిటీ చేసినా థమ్స్ అప్ యాడ్ లో ఒక్కటే కాన్సెప్ట్ ఉంటుంది. అదే అడ్వెంచర్, సక్సెస్ అండ్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇస్ థమ్స్ అప్. ఇదే థమ్స్ అప్ యాడ్ లో ఇంప్లిమెంట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒకప్పుడు థమ్స్ అప్ టేస్ట్ ది థండర్ అంటే చాలా మంది క్రిటిక్స్ థండర్ ని టేస్ట్ చేయడం ఏంటి, ఇది చాలా ఫూలిష్ ట్యాగ్ లైన్ అనుకున్నారు. కానీ ఎంతమంది క్రిటిసైజ్ చేసిన రమేష్ చౌహాన్ గారు ఆ రోజు ఈ ట్యాగ్ లైన్ అండ్ యాడ్ ని అప్రూవ్ చేశారు కాబట్టి ఈ రోజు థమ్స్ అప్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మీ ప్రొడక్ట్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నా పర్వాలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. రీసెంట్ గా చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇన్ కేస్ మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు ఇచ్చే ఈ ఒక్క సబ్స్క్రిప్షన్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ మీ ముందు ప్రెజెంట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.